Good evening, viewers. This is Ratnakumari English channel. I am Ratnakumari. ఈరోజు మీకు సమ్ ఇంపార్టెంట్ ప్రొనౌన్స్ గురించి తెలియజేయాలి అనుకుంటున్నాను. ఇవి తెలుగులో క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా మీకు నోట్స్ రాసి ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటున్నాను. ఈ ప్రొనౌన్స్ కింద వచ్చేసరికి మనము సబ్జెక్ట్ కేస్, ఆబ్జెక్ట్ కేస్ అండ్ పొసెసివ్ కేస్ 3 టైప్స్గా డివైడ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలుకి ఈ యొక్క సబ్జెక్ట్ కేస్, ఆబ్జెక్ట్ కేస్ ఇవి ఏంటి అంటే మనం ఏదైనా ఒక సెంటెన్స్ రాసేటప్పుడు ఒక సెంటెన్స్ రాసేటప్పుడు ఆ ఫార్మాట్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఒక వాక్యం రాసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ కింద ప్రొనౌన్స్ని ఏటిని తీసుకుంటాం? ఇవి సబ్జెక్ట్ కింద ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే వీటిని సబ్జెక్ట్గా మనం సెంటెన్స్ రాసేటప్పుడు తీసుకుంటాం. ఐ అంటే ఏంటి? మనకి తెలుగులో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయటానికి ఈ విధంగా నేను నోట్స్ రాశాను. ఐ నేను, వి మేము మనము, యు నీవు మీరు, హీ అతడు, షీ ఆమె, ఇట్ అది, దే అవి వారు. ఇవన్నీ కూడా సబ్జెక్ట్ కేస్ కిందకి వస్తాయి. సబ్జెక్ట్స్గా మనం రాస్తాము. వీటిల్లో అసలు ఫస్ట్ పర్సన్ ఏవి, సెకండ్ పర్సన్ ఏవి, థర్డ్ పర్సన్ ఏవేంటో తెలుసుకున్నాము. ఫస్ట్ పర్సన్ కింద ఐ, వి నేను, మేము ఇవి ఫస్ట్ పర్సన్ కింద డివైడ్ చేస్తాం. సెకండ్ పర్సన్ వచ్చేసరికి యు, సెకండ్ పర్సన్ వచ్చేసరికి నీవు మీరు. థర్డ్ పర్సన్స్ వచ్చేసరికి హీ, షీ, ఇట్, దే అని డివైడ్ చేసుకోవటం అనేది జరిగింది. థర్డ్ పర్సన్ సింగులర్ ఏంటి అని మనం ఈసారి నేను అడంగా క్లియర్గా తెలిసే విధంగా ఈ విధంగా ప్రిపేర్ చేశాను. ఫస్ట్ పర్సన్కి ఐ, వి, సెకండ్ పర్సన్ యు, థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్, దే. ఇవి సబ్జెక్ట్ కేస్. ఇవి నెక్స్ట్ మనం వచ్చేసరికి ఆబ్జెక్ట్ కేస్. ఆబ్జెక్ట్ కింద ఒక సెంటెన్స్ కంప్లీట్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ కేస్ కింద ఏమేమి రాస్తామంటే మీ, అస్, యూ, హిమ్, హర్, ఇట్, దెమ్ వీటిని రాస్తాము ఆబ్జెక్ట్ కింద. మీ అంటే నన్ను, నాకు. తెలుగు మీనింగ్ వచ్చేసరికి అస్ మాకు, మనకు, మనల్ని. యు నీకు, మీకు, నిన్ను, మిమ్మల్ని. హిమ్ అతనిని, అతనికి. హర్ ఆమెను, ఆమెకు. ఇట్ దానిని, దానికి. దెమ్ వారికి, వారిని, వాటిని, వాటికి. ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ కేస్ కిందకి వస్తాయి. అండ్ లాస్ట్ వన్ పొసెసివ్ కేస్. పొసెసివ్ కేస్ వచ్చేసరికి మైన్, అవర్స్, యువర్స్, హేస్, హౌస్, ఇట్స్, దేర్స్. అంటే తెలుగు మీనింగ్ వచ్చేసరికి మైన్ అంటే నాది, ఇట్స్ మైన్ అంటాం కదా, ఇది నాది. అవర్స్ మాది, మనదే. యువర్స్ నీది, నీది. హిజ్ అతనిది. హర్స్ ఆమెది. ఇట్స్ దానిది. దేర్స్ వారిది, వాటిది. ఇవి వచ్చేసరికి పొసెసివ్ కేస్ కింద ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా సమ్ ఇంపార్టెంట్ ప్రొనౌన్స్. Okay viewers, thank you for watching in this video.